అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి పాలన అందించాలని. కానీ టీడీపీ నేతలు పాలన పక్కన పెట్టి విధ్వంసం, దౌర్జన్యాలపై ఫోకస్ పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులే టార్గెట్గా దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల సంస్కృతి ఏంటంటూ ప్రజలు కూడా ఫైర్ అవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు, అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారం అండ చూసుకొని టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ విధ్వంసకాండకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ఎంపీపీ చెన్నారావు భవనాన్ని కూలగొట్టించారు. వందల మంది కార్యకర్తలను తీసుకువెళ్లి బుల్డోజర్ సహాయంతో బిల్డింగ్ నిర్మాణాన్ని దగ్గరుండి కూల్చివేయించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. కొలికపూడి శ్రీనివాస్తో పాటు టీడీపీ శ్రేణులు కూడా రెచ్చిపోయాయి. కూల్చివేతను అడ్డుకున్న పోలీసులను సైతం టీడీపీ కార్యకర్తలు పక్కకు నెట్టేశారు. గుంటూరు జిల్లా గురజాలలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువులో వైఎస్ఆర్సీపీ నేత శివారెడ్డికి చెందిన 2 ట్రాక్టర్లకు టీడీపీ వర్గీయులు నిప్పు పెట్టారు. శివారెడ్డి ఇంటి ముందు నిలిపిన 2 ట్రాక్టర్లను పెట్రోల్ పోసి తగులబెట్టారు. శివారెడ్డి వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉండడంతో కక్షగట్టి టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారని బాధిత కుటుంబం అంటోంది. మరోవైపు అధికారం అండతో టీడీపీ, జనసేన నేతల కుటుంబ సభ్యులు రెచ్చిపోతున్నారు. నిన్న టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి భార్య ఎస్ఐపై చిందులు వేయగా, తాజాగా జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న కొడుకు ఆరణి శివకుమార్ ప్రభుత్వ కార్యాలయాల్లో పెత్తనం చెలాయిస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ సమక్షంలోనే ఆరణి శివకుమార్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఎమ్మెల్యే కాదు, మేయరు కాదు, కార్పొరేటర్ అంతకన్నా కాదు. అయినా అక్కడున్న అధికారులు ఎవ్వరూ నోరు మెదపకపోగా ఆయన స్పీచ్కు చప్పట్లు కొడుతూ భజన చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబుపై స్థానిక టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వివిధ వార్డులకు చెందిన పలువురికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నిలిపివేయాలని సచివాలయ సిబ్బందికి స్థానిక టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. దీంతో లబ్ధిదారులు చైర్మన్ బల్లా గిరిబాబుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. రెచ్చిపోయిన టీడీపీ నేతలు చైర్మన్ గిరిబాబును అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. చైర్మన్, అతని సోదరుడిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు.